నందికేశ్వరుడు బ్రాహ్మణులను శపించగానే భృగు మహర్షి మళ్ళీ తిరిగి శపించాడు. ఇట్లా ఒకరినొకరు శపించుకున్న భగవంతుని అనుగ్రహం కలవారవడం చేత నాశం పొందలేదు. శివుడు తన అనుచరులతో కలిసి వెళ్ళిపోయాడు. పుణ్యాత్మ, ఏ యజ్ఞంలో సర్వోత్తముడైన శ్రీహరి పూజింపబడినో ఆ యజ్ఞం చక్కని విధానంలో 1000 సంవత్సరాలు బ్రహ్మ చేశాడు. ఆ గంగా యమున సంగమమైన ప్రయాగలో అక్కడ అవభృత స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకుని ప్రసిద్ధికెక్కి వారంతా తమ ఆశ్రమాలకు వేడుకతో వెళ్ళారు అని విదురునకు మైత్రేయ మహర్షి వినిపించి ఇంకా ఇలా అన్నాడు. మామైన దక్షునికి అల్లుడైన శివుడికి పరస్పరం విరోధం పెరుగుతూ చాలా కాలం గడిచింది. అప్పుడు దక్షుడు రుద్రుడు లేకుండా యాగమనేది లేకపోయినా శివునితో కలిగిన పూర్వ విరోధం చేతను బ్రహ్మ చేసిన ప్రజాపతి విభుత్వానికి గర్వించి బ్రహ్మనిష్ఠులైన ఈశ్వరాదులకు ధిక్కరించి రుద్రుడు లేకుండా వాజపేయి యజ్ఞం చేసి తర్వాత బృహస్పతి సవనం అనే యజ్ఞం చేయాలని మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి క్రమంగా యజ్ఞం చూడాలనే కుతూహలం కలిగి మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు భార్యలతో సహా వచ్చి శుభప్రదంగా దీవెనలిచ్చి దక్షునిచే పూజలు, సన్మానాలు పొందారు. దక్షతనయ సతీదేవి దవిలియాత్మ సదనమున నుండి జనకుని సవన మహిమ గగనచరులును తింప నా కలకలంబు విని కుతూహలినియై విన్వీధి చూడా. దక్షిణి కూతురైన సతీదేవి తన ఇంట్లో నుండి ఆకాశంలో వెళ్ళేవారు చెప్పుకుంటున్న తండ్రి యజ్ఞ మహిమ విని కుతూహలంతో ఆకాశం వైపు చూసింది. జయ శ్రీకృష్ణ.